ఫ్యామిలీతో వెళ్తున్నా. సో మా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఒకసారి చూపిస్తారండి. హాయ్ చెప్పండి. నిజంగా బయటికి వస్తే ఆకలి ఎందుకు ఎక్కువైతుంది తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. చీకటి పడిపోయింది. లడ్డు 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 కావాలా నాయనా? బయటకు వస్తే ఆకలి ఎందుకు ఎక్కువైతుంది? అరే ఏంట్రా ఇది? లిమిటెడ్ గా పీల్చుకుంటది. ఇంగ్లీష్ ని ఇస్త్రాకులో మడత పెట్టేస్తున్నారు. ఎవరండి ఇతను? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు నవీనా రెడ్డి యూట్యూబ్ ఛానల్. చూసిరా నేను ఎడిగిపోతున్నా తెలుసా? అన్ఎక్స్పెక్టెడ్ ప్రయాణం. మీరు చెప్తే నమ్మరు, మధ్యాహ్నానికి అనుకున్న ఒక 2 అవర్స్లో స్టార్ట్ అయిపోయిన తిరుపతి. సో తిరుపతి వెంకన్న స్వామి దైవ దర్శనానికి ఈరోజు ఇలా అనుకున్నానో లేదో రప్పించుకుంటున్నాడు. సో చాలా హ్యాపీగా ఉంది. చూద్దాం ఈ ప్రయాణం ఎలా సాగుతుంది. ఒక 3 డేస్ 4 డేస్ పెట్టుకున్నాను నేను తిరుపతిలో స్టే చేయాలి అని చెప్పి. సో వీలైనంత మట్టికి మీకు దగ్గరగా వీడియోస్ షేర్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ అలాగే నేను హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వచ్చేటట్టు అండ్ క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేటట్టు మీరు అందరూ బ్లెస్ చేయండి. ఈ సమ్మర్లో అయితే ఫస్ట్ ట్రిప్ ఇది. నేను సమ్మర్లో చాలా 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 ప్లాన్ చేసినా కానీ అసలు ఏది కుదరలే. సో మేబీ తిరుపతి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ప్లాన్ చేద్దాం. ఓకేనా? చలో రండి మళ్ళా. డన్. నేను ఫ్యామిలీతో వెళ్తున్నా. సో మా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఒకసారి చూపిస్తారండి. హాయ్ చెప్పండి. లడ్డూలు ఇదేంది ఇట్లుందని చూస్తురా? ఫ్లాక్ సీడ్స్తో మా అమ్మ చేసింది లడ్డూలు. ఇక్కడ వచ్చి పల్లీలు, ఇది మా పొలంలో వండిన ఆర్గానిక్ పల్లీలు. ఇది మంచి మిల్లెట్స్తో చేసిన లడ్డూలు. ఎట్లా చేసినావు అమ్మ ఈ లడ్డు? పల్లీలు, నువ్వులు, బెల్లము, అవిసెలు, ఫ్లాక్ సీడ్స్తో రెడీ చేసింది లడ్డూలు. కలర్ ఇట్లుంది కానీ తింటే టేస్టీగా ఉంది. ఓకే. చీకటి పడిపోయింది. లడ్డు 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 కావాలా నాయనా? లడ్డూలు పల్లీలు తింటూ టైం పాస్ చేసుకుంటూ పోతున్నాం. బాగుంది. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో ట్రిప్. నిజంగా బయటికి వస్తే ఆకలి ఎందుకు ఎక్కువైతుంది? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఇంట్లో ఉంటా అసలు అన్నం తినో, ఏం స్నాక్స్ తినో, బయటకు వస్తే మొత్తం బాక్స్ ఖాళీ అయింది. పెద్ద సమస్య వచ్చి పడిందే. బయటకు వస్తే ఆకలి ఎందుకు ఎక్కువైతుంది? అరే ఏంట్రా ఇది? లిమిటెడ్ గా పీల్చుకుంటది. ఇంగ్లీష్ ని ఇస్త్రాకులో మడత పెట్టేస్తున్నారు. ఎవరండి ఇతను? ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ ని వెల్లడిస్తున్నారు. సో ప్రతి ఒక్కరి ఒపీనియన్ ని పరిగణలోనికి తీసుకోబడుతుంది. చెప్పండి. నో కామెంట్స్, ఓన్లీ ఈటింగ్ అంట. ఏమనేమో ఎక్కువ గాలి పీల్చుకుంటదంట బయటకు వస్తే, అందుకే ఎక్కువ ఫుడ్ తింటదట. ఇంకొకరేమో బయటకు వస్తే దిక్కులు ఎక్కువ చూడడం వల్ల ఎక్కువ తిండి తింటారంట. అయ్యో నా లడ్డు పడిపోయింది నేను. వెనకాల ఒకటి చెప్తున్నాడు, నాకు ఇంత బయట డిఫరెన్స్ లేదు, నేను ఏడైనా ఒకేలా తింటా అంట. తిరుపతి పోయినాక అన్ని ఒక్కొక్కటి మెల్లిగా చేద్దాంలే. వీళ్ళు ఎవరు ఉండరు కదా, వీళ్ళందరూ వెళ్ళిపోతారు, మనం పోదాం మనాలి. సో పోతున్నాం మెల్లిగా. రావడం అయితే మార్నింగ్ 4కి రీచ్ అయినాం ఇక్కడికి. 4కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి
ఇక్కడ శ్రీవారి మెట్ల దగ్గరికి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఇప్పుడు చెకింగ్ దగ్గరికి వచ్చినాం. సో చూడాలి. మా దాంట్లో కొంతమంది అలిపిరి నుంచి కాలినడకన వెళ్దామని ఉన్నారు ఇష్టంతో, కొంతమంది వద్దు అనుకుంటున్నారు. సో ఫైనల్గా అలిపిరి నడక నుంచి పోతామా ఎట్లా పోతామా, నాకైతే నడిచి వెళ్ళాలని ఉంది. ఓకే, దేవుడు ఎలా రప్పిస్తే అలా. చిన్నప్పుడు మా అమ్మ పుష్కరిణిలో వద్దు అన్న కూడా అక్కడ నన్ను పట్టి పట్టి ముంచుతుండే తెలుసా. ఇంట్లో ఎంత ఏడుస్తుంటుంది చిన్న ఉన్నప్పుడు. అఫ్కోర్స్ ఇప్పటికి కూడా కొద్దిగా నీళ్ళంటే భయమే. ఇంకోటి ఏంటంటే ఆఫ్టర్ కోవిడ్ వచ్చినప్పుడు ఇదంతా ఏమీ లేదు. మొత్తం అసలు స్నానాలు, గుండంలో మునగడాలు ఇవన్నీ అంతా బ్యాన్ చేసేసారు. కానీ హ్యాపీ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ అందరు స్నానాలు అవి ఆచరిస్తున్నారు. సరే, నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? నెక్స్ట్ ఇంకా ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేద్దాం. వెళ్దాం పదండి. యాక్చువల్లీ మాడవీధులు చాలా పవిత్రమైనవి. ఎందుకంటే స్వామివారిని బ్రహ్మోత్సవాల టైంలో ఇక్కడ అంతా ఊరేగిస్తారు కదా. నిన్న ఫస్ట్ టైం నేను చాలామందిని చెప్పులతో ఇక్కడ నడవడం చూసిన. అదేందో మరి చెప్పులు వేసుకొని కూడా మాడవీధుల్లో నడిచిరు. ప్లాస్టిక్ నిషేధం అంట. కవర్లు ఇస్తలే, అసలు కవర్స్ లేవు. చేతిలో పట్టుకోవాలి, కొట్టినాక ఇట్లా పట్టుకోవాలి, అప్పుడు కూడా చేతిలో పెట్టుకోవాలి, బ్యాగ్స్ ఉంటే పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా నిషేధం. వాటర్ బాటిల్స్ కూడా ఏం లేదు, ఎప్పుడు లేనట్టు గ్లాస్ బాటిల్స్ పెట్టిరు, సీసాలు లాంటివి. 50 రూపీసా 60 రూపీస్ అంట. అవే కొనుక్కోవాలి అవసరమైతే. మనం అది వాడిన తర్వాత ఏ షాప్లో రిటర్న్ చేసినా మనకి రిటర్న్ 50 రూపీస్ ఇస్తారంట. వాటర్ బాటిల్స్, బిస్లరీ వాటర్ బాటిల్స్ అయితే నిషేధం లేవు. సో వచ్చేటోళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ప్లానెడ్గా రండి, మాలాగైతే రావద్దు. వాటర్ బాటిల్స్ కూడా లేకుండా ప్లానెడ్గా ఎవరి బాటిల్స్ వాళ్ళు క్యారీ చేసుకోండి. ఎందుకంటే బాటిల్స్ నిషేధం, ప్లాస్టిక్ కూడా నిషేధం. మన బ్యాగ్స్, మన వాటర్ బాటిల్స్ మనకు ఉంటే బెటర్. సరే, ఇక్కడ ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి హనుమాన్ టెంపుల్ దగ్గర మనం స్టార్ట్ చేద్దాం. ఇక రండి. యాక్చువల్లీ దర్శనం అయిపోయింది. మార్నింగ్ అంతా కొంచెం హడావిడిగా ఉండే, దట్స్ వై నేను ఇంకా షూట్ చేయలేకపోయినా. అందుకే పొద్దున పూట ఎలాగో ఫోన్ అలా ఉండదు కాబట్టి ఇంకా మేము ఫోన్స్ అంతా లోపలనే లాక్ చేసుకొని వెళ్ళిపోయినాం. మ్యాక్స్ ఈ మాడవీధుల్లో అన్న ఇంచు టు ఇంచ్ అయితే తిరుగుదాం. తిరుపతి దేవుడిది ఫస్ట్ దర్శనం కంటే ముందుగా వరాహస్వామి దర్శనం చేసుకోవాలంటారు కదా. ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఈ వరాహస్వామి వరాలు ఇచ్చేది కొంచెం భూమిల గురించి, ప్రాపర్టీస్ గురించి, ఇల్లుల గురించి, వాటి గురించి ఎక్కువ కోరికలు ఈ వరాహస్వామి దగ్గర కోరుకుంటారు, నిజమవుతాయంట. సో ఇక్కడి నుంచి అందరూ స్టార్ట్ చేస్తారు. దీని తర్వాత వరాహస్వామి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తారు కదా. సో ఈ దర్శనం కంప్లీట్ అయింది. ఇంకా ఇక్కడి నుంచి మనం వెళ్దాం వరాహస్వామి టెంపుల్. అలాగే మెయిన్ ఏంటి అంటే కొంచెం బ్యాగ్స్, క్యారీ బ్యాగ్స్ అయితే మనం ఇంటి నుంచే కొంచెం ఎక్స్ట్రాగా మనం క్యారీ చేసుకోవడం చాలా బెటర్. ఇంకొకటి ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే కొబ్బరికాయలు. ఇంత పెద్ద టెంపుల్, ఇంత పెద్ద సంస్థ, ఎక్కడికైనా మనము వేరే వేరే టెంపుల్స్కి వెళ్తే మనకు 20 రూపీస్ 25 రూపీస్ మనకి టెంకాయ ఉంటుంది కదా. బయట మాత్రం 50 రూపీస్ 60 రూపీస్ 100 రూపీస్ ఇచ్చిన టెంపుల్స్ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం స్టిల్ 20 రూపీస్. ఆ ఒక్క విషయంలో చెప్పుకోవచ్చు, 20 రూపాయలకి కొబ్బరికాయ. అండ్ ఇంకోటి ఏంటంటే బాటిల్స్, మెయిన్ వాటర్ అయితే క్యారీ చేయండి. మస్తు దొరుకుతాయి కదా, కొనుక్కుందాం అంటే కష్టం, వాటర్ అస్సలు దొరకట్లేదు. ఓకేనా, రండి వెళ్దాం. అట్లనే మాడవీధుల్లో ఉన్న ప్రతి ఒక్క టెంపుల్ అన్నీ కవర్ చేసినాం, అన్నీ తిరిగినాం. సో ఇక్కడ నుంచి అహోబిలం వెళ్దామని అనుకుంటున్నాము. కానీ అహోబిలం ఇప్పుడు వెళ్ళేసరికి 5 అవర్స్ పైన జర్నీ ఉంటుంది కాబట్టి చీకటి అయిపోతుంది. అక్కడ ఉండే ట్రెక్కింగ్ అవన్నీ కూడా ఏమీ చేయలేం కాబట్టి ఇక్కడ ఈరోజు జపాలి, ఇవన్నీ లోకల్గా ఉండే వేణుగోపాల స్వామి టెంపుల్, జపాలి వెళ్ళాలని అందరు ఇష్టపడుతురు. మా దాంట్లోనే కొంతమంది వద్దు అయిపోయింది కదా దర్శనం, ఇంటికి పోదామని తొందర పెడుతురు. అందుకే ఇట్లా తొందర పెట్టేటోళ్ళు జర్నీలో ఉంటే ఓసారి చిరాకు వస్తుంది కదా.
అన్ని అన్ని ట్రిప్స్ అన్ని ఇలాంటి ట్రిప్స్ ఏమున్నా కూడా అప్పుడప్పుడు ఫ్రెండ్స్తోనే ఎక్కువ పెట్టుకోవాలనిపిస్తుంది. ఫ్యామిలీతో పెట్టుకుంటే ఇట్లనే ఉంటుంది. ఒకరు ఇటు చెప్తారు అటు చెప్తారు, మీ అమ్మ ఏది ముందల పడనియారు. ఆఖరికి దర్శనం అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. కానీ ఒకటి ఏం చెప్పాలి అంటే వితౌట్ ప్లానింగ్లో అయితే రావద్దు. ఎందుకంటే మేము ఎప్పుడు వచ్చినా విఐపి దర్శనానికి అట్లా వచ్చి టక్మని మార్నింగ్ దర్శనం అయిపోతుండే 7-7:30 లోపల. సో ఆ ఇబ్బందులు ఏం తెలియకపోతుండే. కానీ అట్లనే ఉంటుంది అనుకున్నా. చెప్పినా కదా అప్పటికప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ అని చెప్పి. ఎందుకంటే ఆన్లైన్లో చూస్తే అలిపిరి నడక నడిచే వాళ్ళకి గాలిగోపురం దగ్గర టికెట్స్ ఇస్తారు అని తెలుసు. సో అది కూడా ఆన్లైన్లో ఉంది. సరే ఓకేలే తీసుకోవచ్చు కదా అనేసి ఉద్దేశంతో అట్లా వచ్చినాము. కానీ గాలిగోపురం దగ్గర టికెట్స్ ఇవ్వలేదు. అది ఇవ్వట్లేదంట, కానీ ఆన్లైన్లో మాత్రం ఇంక ఇస్తున్నట్టే స్టిల్ పెట్టిరు. సో దాన్ని చూసి ఎవరు మోసుకోకండి. టికెట్స్ బుక్ కన్ఫర్మ్ అయితేనే రండి, వచ్చి మాత్రం ఇబ్బంది పడద్దు. నిన్న అక్కడ సెర్చ్ చేసి ఆఖరికి మొత్తానికి టికెట్స్ మేము సాధించి దర్శనం అయితే చేసుకున్నా. కానీ చాలా 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 సఫర్ అయినాం మొత్తం. ఎవరైనా మరి చిన్నపిల్లలతో వస్తే మాత్రం మరి కష్టం. అండ్ ఇంకొకటి ఏంటంటే తిరుమలలో ఇదివరకు మేము ఎప్పుడు వచ్చినా కూడా ఎవ్రీ 1 year 1.5 year ఒకసారి వస్తూనే ఉంటాం. ఎప్పుడు వచ్చినా కూడా ఎంత ప్రశాంతత ఉంటుంది, ఎంత పీస్ అనిపిస్తుంది వీడికి వస్తే, ఎప్పుడు వచ్చినా 3-4 days స్టే చేయాలి అనిపిస్తుండే. కానీ ఫస్ట్ టైం ఇప్పుడు వస్తే ఇంకా ఉండొద్దు వెళ్ళిపోదాం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అకామిడేషన్ కానీ ఇక్కడున్న ఏది కూడా అంత సౌకర్యాలు సరిగ్గా ఏమున్నట్టు అనిపిస్తలే. సరే ఎప్పుడైనా మనం ఏదో విఐపీలో వస్తాం చేసుకుంటాం, మనం బుక్ చేసుకున్న గెస్ట్ హౌస్లో మనం ఉంటాం వెళ్ళిపోతాం. కానీ నిన్న టికెట్స్ వల్ల కొద్దిగా సఫర్ అయినాం కదా. ఓకే ఎనీవే టికెట్స్ అయితే దొరికినాయి, చేసుకున్నాము. కానీ చూస్తున్న దగ్గరుండి నీట్నెస్ పోయిందండి. తిరుమల ఎప్పుడు చాలా నీట్గా ఉంటుండే, ఎక్కడ చూసినా కూడా కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు అనిపించేటట్టు ఉంటుండే. కానీ నీట్నెస్ లేదు, ఎక్కడ చూసినా కొద్దిగా చెత్త ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నిన్న సర్వదర్శనానికి వెళ్తున్న చాలామందిని కూడా నేను కనుక్కున్నా, అంటే మీకు చెప్పాలనే కనుక్కున్నా బేసిక్గా వాళ్ళని. సో వాళ్ళందరూ అంటున్నారు ఒకప్పుడు లైన్లోనే మాకు వాటర్ కానీ టీ కానీ మిల్క్ కానీ ఫుడ్ ఏ టైంకి ఎవ్రీ ½ an hourకి ఒకసారి ఏదో ఒకటి ఇస్తూ వాళ్ళని మంచిగా కేర్ చేస్తుండేనంట. మా అమ్మ కూడా అన్నది, మా అమ్మ కూడా మేము చిన్న ఉన్నప్పుడు సర్వదర్శనంకి వచ్చి మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కూడా ఇబ్బంది పడలేదంట. కానీ నిన్న సర్వదర్శనంకి వచ్చిన వాళ్ళు చాలామంది ఇబ్బంది పడ్డారు. ఆ సిస్టమ్ అయితే లేదు. మేము 1 year బ్యాక్ అనుకుంటా వచ్చింది. అప్పుడు కూడా ఎక్కడ చూసినా నీట్గా అద్దంలా ఉంటుండే తిరుమల, అస్సలు లేదు. కూర్చుందామన్నా కూర్చునే ప్లేస్ లాగా కూడా లేదు, అంటే నీట్నెస్ పోయింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వాటర్ బాటిల్స్ వాళ్ళు పెట్టిన ఉద్దేశం కరెక్టే, ప్లాస్టిక్ని నిషేధిద్దామని. ఓకే అది ఉద్దేశం కరెక్టే, కానీ సఫర్ అయితే అవుతారు. ఇస్తారు కదా ఎక్కడైనా 20 రూపాయలు పెడితే బాటిల్స్ దొరుకుతాయి అనే అపోహలు మాత్రం రాకండి. డబ్బులు పెట్టినా కూడా వాటర్ బాటిల్స్ పైన దొరకట్లేదు. అందులో సర్వదర్శనంకి వెళ్ళే వాళ్ళకైతే మరీ విజ్ఞప్తి ఏంటంటే అన్ని క్యారీ చేసుకొని పోండి, వాటర్ కానీ ఫుడ్ కానీ ఏదైనా. ఓకే ఇంకా విఐపి దర్శనమా ఇంకా అదేదో దర్శనం ఉంటుంది, అవి ఏవైనా ఓకే తొందరగా అయిపోతాయి కాబట్టి ప్రాబ్లం లేదు. కాకపోతే ఏవైనా మన ఐటమ్స్ మన దగ్గర ఉంటే బెటర్. జపాలి వచ్చేసినాం, హనుమాన్ టెంపుల్. నేను ఎప్పుడు రాలే, ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు వచ్చినా తిరుపతికి దర్శనం చేసుకోవడం వెళ్ళిపోవడమే జరుగుతుంది. కానీ ఫస్ట్ టైం ఇక్కడున్న పాప వినాశిని అండ్ అట్లనే జపాలి ఇవన్నీ కూడా చూద్దాం లోకల్లో అని వచ్చినాం. పాప వినాశిని కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ జపాలికి వచ్చినాం. చూద్దాం ఈడ కూడా ఎట్లుంది. హనుమాన్ టెంపుల్ ఫేమస్ అంట. అండ్ ఇంకేంది ఎవరో ట్రెక్కింగ్ ఉంటుంది అన్నారు, అది నిజమో అబద్ధమో నాకు తెలియదు. చూద్దాం లోపల రండి. పాప వినాశనం దర్శనం కంప్లీట్ అయింది. సో ఇప్పుడు అక్కడ వీధిలో షాపింగ్ అది ఉంటుంది, చూద్దాం. ఇష్టం అబ్బా, నేను కూడా పెడతా అట్లా. రాళ్ళు కావాలి నాకు. పాయింటే పైనుంచి వర్షం, కింది నుంచి ఆయాసం. సరే ట్రై చేస్తా రాళ్ళు పెట్టడం ఈ వర్షంలో. చాలామంది చెప్తే విన్నా తరిగొండ వెంగమాంబల ఫుడ్ చాలా టేస్ట్ ఉంటుంది, టేస్ట్ చేయాలి అని చెప్పి.
ఇది ప్రసాదంగా భావించి స్వీకరిస్తారంట అందరూ. సో నేనైతే ఈరోజు టేస్ట్ చేస్తున్నా. ఒక స్వీట్ పెట్టిరు, ఒక చట్నీ, కర్రీ, సాంబార్, పరమాన్నం ఎక్సలెంట్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎన్ని హాల్స్ ఉన్నాయి తెలుసా, చాలా హాల్స్ ఉన్నాయి, చాలా ఫ్లోర్స్ ఉన్నాయి. ఎట్ ఏ టైం మినిమం ఒక 4,000 నుంచి 5,000 మంది వరకు ఒకేసారి భోజనం చేయొచ్చు అంట. అంత ఫెసిలిటీ ఉంది దీంట్లో. గ్రేట్ కదా. సో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా టైంకి ఫుడ్ లేదు అని ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ఇంతమందికి ఫుడ్ అనేది ఇంతమంది అయినా తినొచ్చు అన్నట్టు. ఒకటేసారి 5,000 మంది బంతి అనేది లేస్తుందంట. గ్రేట్ అనిపించింది. ఫుడ్ కూడా చాలా టేస్ట్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంతమందికి వండడం అంటే మామూలు విషయం కాదు. చేతి పెడితే చేయి గాలిపోతుందేమో అన్నంత వేడిగా ఉంది ఫుడ్. సూపర్ టేస్ట్ ఉంది. తింటున్నా నేను. అన్న 25 మీటర్స్ లాంగ్ ఉంది. జగల వీధులు ఇంత పెద్ద జుట్టు, జగలకి ఇంత పెద్ద జుట్టు ఇంత. సో జబాలి వచ్చినాం కదా, టెంపుల్కి వెళ్ళే కంటే ముందే చిన్న చిన్న షాపింగ్స్ అన్నీ పడ్డాయి. ఇవి చూసుకుంటూ పోతున్నాం. చూపిస్తే భయపడుతున్నాం. తిరుపతి దర్శనం కంప్లీట్ చేసుకున్నామని చెప్పినా కదా, అది అయిపోయింది. నెక్స్ట్ అహోబిలంకి వెళ్తుంటే దారి మధ్యలో ఒంటిమిట్ట దగ్గర ఆగినాం. ఒంటిమిట్టలో శ్రీరామచంద్రుల వారు. సో ఇక్కడ ఇది ప్రత్యేకత ఏంటంటే ఏకశిలా విగ్రహం అంట. నేను కూడా ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం. సో అందుకని ఆగినాం. ఏం లేదు ఇక్కడ, జస్ట్ చూద్దాం ఎలా ఉంది టెంపుల్. చూడడానికి బాగా అనిపిస్తుంది. ఒకసారి పైదాకా చూడండి. సో నాకు కూడా కార్లో కూర్చొని కొద్దిగా కాలు పట్టేసినట్టు అనిపించినాయి. ఇక్కడ ఆగితే కొద్దిగా బెటర్ అని ఆగినా. సో ఒక 10-15 మినిట్స్లో దర్శనం చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. ఓకేనా? డన్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఓకే గైస్, నేను ఇంకా స్టార్ట్ అయిపోతున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోయినా షేర్ చేయండి. మొత్తానికైతే నవీనా రెడ్డి యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఓకే, మళ్ళా ఉంటా. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ.